పోలీస్ స్టేషన్ అంటే సామాన్యులకు రక్షణ కల్పించే ప్రదేశం, న్యాయం కోసం బాధితులు ఆశ్రయించే చోటు. కానీ అదే పోలీస్ స్టేషన్లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవటం ఇప్పుడు హైదరాబాద్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సాయి కుమార్ ఉరేసుకుని మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. విధుల్లో ఉన్న పోలీస్ అధికారిలా పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టుగా అధికారుల వేధింపులు నిజంగా ఉన్నాయా, లేక మరేదైనా కారణం ఉందా? ఎల్బీ నగర్లో కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటన కలకలం సృష్టిస్తోంది. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సాయి కుమార్ను గత నెల నుంచి ఏసీపీ కార్యాలయానికి అటాచ్మెంట్పై పంపారు అధికారులు. అంతే, ఆయనకు రెగ్యులర్ పోలీస్ స్టేషన్ డ్యూటీకి బదులు ఏసీపీ కార్యాలయంలో విధులు కేటాయించారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. డీఎస్ఆర్ కోసం డీసీపీ కార్యాలయం నుంచి సాయి కుమార్కు ఫోన్ వచ్చింది. అయితే ఆ ఫోన్కు ఆయన స్పందించలేదు. పలుమార్లు సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది ఏసీపీ కార్యాలయానికి వెళ్లి పరిశీలించగా అక్కడ రెస్ట్ రూంలో సాయి కుమార్ ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు గుర్తించారు. అయితే సాయి కుమార్ మృతిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అధికారుల వేధింపుల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. విధుల విషయంలో ఒత్తిడి పెట్టారా? ఉన్నతాధికారుల నుంచి ఏవైనా వేధింపులు ఎదురయ్యాయా? గత కొంతకాలంగా సాయి కుమార్ మానసికంగా ఇబ్బంది పడుతున్నారా అనే అంశాలపై కుటుంబ సభ్యుల వాదన ఇప్పుడు ప్రధానంగా మారింది. అయితే ఇవన్నీ కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణలు మాత్రమే. వాటికి పోలీసుల దర్యాప్తులో ఆధారాలు లభించాల్సి ఉంది. ఇక సాయి కుమార్ గత నెల నుంచి ఏసీబీ కార్యాలయానికి అటాచ్మెంట్పై విధులు నిర్వహిస్తున్న అంశాన్ని కూడా పోలీసులు పరిశీలించాల్సి ఉంది. ఆయనను ఏ కారణంతో ఏసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు? అక్కడ ఆయనకు ఎలాంటి విధులు అప్పగించారు? ఆ సమయంలో ఆయనకి ఎలాంటి పని ఒత్తిడి ఉంది? అధికారులతో ఆయనకేవైనా విభేదాలు ఏర్పడ్డాయా? అటాచ్మెంట్కు ముందు తర్వాత ఆయన ప్రవర్తనలో ఏమైనా మార్పు కనిపించిందా అనే అంశాలపై పూర్తి వివరాలు సేకరించాల్సి ఉంటుంది. డీఎస్ఆర్ కోసం డీసీపీ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినప్పుడు సాయి కుమార్ స్పందించకపోవడం, ఆ తర్వాత సిబ్బంది వెళ్లి చూడగా ఆయన మృతి చెందిన స్థితిలో కనిపించడం, ఈ పరిణామాలన్నింటినీ పోలీసులు వరుసగా పరిశీలిస్తున్నారు. ఆయన ఫోన్ కాల్ డేటా, కార్యాలయంలోని సీసీటీవీ ఫుటేజ్, విధులకు సంబంధించిన రికార్డులు, సహోద్యోగుల వాంగ్మూలాలు, ఇలా అందుబాటులో ఉన్న ప్రతి ఆధారాన్ని పరిశీలించడం ద్వారా అసలు ఏం జరిగిందనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఘటనతో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట సాయి కుమార్ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సాయి కుమార్ మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారుల వేధింపులే కారణమైతే వాటిపై సమగ్ర విచారణ జరిపి నిజాలను బయటకు తీసుకురావాలని కుటుంబ సభ్యులు పట్టుబడుతున్నారు. నిన్న రాత్రి ప్రధానంగా ఏసీపీ ఆఫీసులో జరిగింది. రాత్రి 9-7 బయటకు వెళ్ళిండు. 10 ఇక్కడ వచ్చిండు, పైన ఎక్కిండు. ఆ ఏసీపీ ఆఫీసులో కెమెరాలు కూడా పనిచేయడం లేదు. ఈరోజు సాయి కుమార్ అనే ఒక గిరిజన పేద అబ్బాయి వాళ్ళ ఆయన కట్టెలు కొట్టి కష్టపడి వాళ్ళిద్దరు కొడుకులు ప్రయోజకులు చేస్తే ఈరోజు వాస్తవానికి చేతికొచ్చే కొడుకు చనిపోవడం చాలా బాధాకరం, విషాదకరం. వాస్తవానికి రక్షక భటులే భక్షించినట్టుగా ఈరోజు ఏంటంటే ప్రధానంగా ఈరోజు ఆ సాయి కుమార్ కుటుంబానికి చాలా అన్యాయం జరిగింది. వాస్తవానికి పైన ఉన్న కెమెరాలు పని చేయకపోవడం వల్ల అది ఏదో అప్డేట్ అవుతారేమో అని చెప్తా ఉన్నారు. ప్రధానంగా అసలు కారణం ఏముందో అబ్బాయికి చాలా సెన్సిటివ్ మైండ్ కాబట్టి అబ్బాయి చచ్చిపోయిన అబ్బాయికి వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడ్డది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు పోలీసు రక్షించే వాళ్ళ చట్టంలోనే ఇలా జరగడం చాలా అన్యాయం. కాబట్టి నేను గిరిజన సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, మాజీ మండల ప్రెసిడెంట్గా ఈరోజు ప్రధానంగా డిమాండ్ ఏంటంటే వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి. ప్రధానంగా ఏసీబీ గారు కానీ ఇక్కడ అందరూ ఉన్నారు. అసలు జరిగిన విచారణ ఏంది, అసలు ఎందుకు ఆయన ఒత్తిడి, ఈ ఉద్యోగం కాబట్టి ఇంకోటి చేసుకోవచ్చు, కానీ ప్రెషర్ ఉద్యోగం ఏమంతో అసలు మాకు అసలు క్లారిటీగా అది రావడం లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా చచ్చిపోయిండు, ఆయన ఒక పేద నుంచి వచ్చిండు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాన్ని న్యాయం చేయాలి. అసలు రీజన్ ఏముందో అసలు రీజన్ తెలుసలేదు, రీజన్ తెలిపాలి. ఏ విధంగా అంటే సార్ వాళ్ళు ప్రెషర్ పెట్టిన ఆఫీసర్ ఎవడుండో అసలు బయటికి రావాలి, ఆయన మీద సస్పెండ్ చేయాలి, ఆయన సస్పెండ్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి ఆ కుటుంబానికి అన్ని విధాల బెనిఫిట్స్ ఏమి వస్తాయో ప్రభుత్వ పరంగా రావాలి.
ఫస్ట్ ఆయన కారణమైన సాగు కారణం ఎస్ఐ ఉండా, సిఐ ఉండా, ఏసీపీ ఉండు, ఆయన సస్పెండ్ రిమూవ్ చేసి వాని కుటుంబాన్ని న్యాయం చేయాలని విధాన బెనిఫిట్స్ ప్రభుత్వం వచ్చేది విధంగా అన్ని ఆదుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. వచ్చే చిన్న అబ్బాయి సిన్సియారిటీ ఉద్యోగస్తుడు, ఎవ్వరు జోలికి కానీ ఎట్లాంటి పోయే వ్యక్తి కాదు. వాళ్ళ తల్లిదండ్రులకు ఏంటంటే వారం క్రితం నుండి మాకు పైనుంచి ప్రెషర్ వస్తుంది, అధికారుల ఒత్తిడిలు ఎక్కువైపోతున్నాయని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ తోటి చెప్పడం జరిగిందంట. జరుగుతుంటే ఆల్రెడీ ఆయన 3 days నుంచి లీవ్ అడగడం జరిగింది. లీవ్ గిట్ ఇవ్వడం లేదు. మా ఊరు విలేజ్లో శీతల పండుగ జరుగుతుంది, మా ఎస్టీలో శీతల పండుగ జరుగుతుంటే గిట నాకు ఒక 1 day లీవ్ ఇవ్వమని అడిగారు. లీవ్ గిటే ఇవ్వకపోవడము, 8 గంటలు డ్యూటీ ఉంటే 12 గంటలు చేయాలి, 16 గంటలు చేయాలని చెప్పేసి ఆయన మీద పై అధికారులతో ఒత్తిడి వల్లనే ఆయన చనిపోవడం జరిగింది. కాబట్టి ఆ పై అధికారుల వల్లనే చనిపోయిండు. మా డిమాండ్ ఒకటే, ఎందుకంటే ఆ పై అధికారులు ఒత్తిడి వల్ల చనిపోయిండు కాబట్టి వాళ్ళని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి. వాళ్ళే చంపేసి ఉరిపెట్టినేమో అనుమానంతో మేము నైట్ 3 గంటల నుంచి ధర్నా కొనసాగిస్తా ఉన్నాం. ఎందుకంటే మాకు ఆ పేరెంట్స్ వస్తా ఉన్నారు, మేము వచ్చిన దాకా మీరు ఉరి తీయకండి అని చెప్పేసి వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము వచ్చేసరికి ఆయనని హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది బాడీకి. ఎందుకంటే ఆగండి అంటే మేము ఈయనే ఉంది బాడీ అనుకుంటేనే మమ్మల్ని మాయ మాటలు చెప్పేసి బాడీని తీసుకుపోవడం జరిగింది. మళ్ళీ తీసుకొస్తున్నామని చెప్పారు. వాళ్ళ మీద అనుమానం ఉంది కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేయాలి. వాళ్ళు మొత్తం ఆ రూమ్ మొత్తం బ్లడ్ ఉంది, ఉరి పెట్టుకుంటే బ్లడ్ ఉండదు కాబట్టి మాకు రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఆ ఫోను, ఎందుకంటే సూసైడ్ లెటరు, ఆ సూసైడ్ లెటర్ గిట్ట ఆయన దగ్గర ఉంది కాబట్టి పోలీసుల హ్యాండ్ఓవర్లో ఉంది. అవన్నీ మాకు అప్పచెప్పాలి. ఏసీపీని, సిఐ గారిని, ఎస్ఐ గారిని ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలి. ఆ సస్పెండ్ అయిన దాగానే మేము ఇక్కడికి వెళ్ళి ధర్నా విరమిస్తామని చెప్పేసి మేము మా విలేజ్ తరపున, ఆయన తరపున మేము గ్రామస్తులు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో వెలుగు చూసిన కానిస్టేబుల్ సాయి కుమార్ ఆత్మహత్య ఘటన పోలీస్ శాఖలో తీవ్ర విషాదం నింపింది. కుటుంబ సభ్యులు చేస్తున్న అధికారుల వేధింపుల ఆరోపణలు ఇప్పుడు ఈ ఘటన మరింత సీరియస్గా మార్చేస్తాయి. అయితే ఆరోపణలు నిజమా, ఆత్మహత్యకు అసలు కారణం ఏంటనేది పోలీస్ దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. సాయి కుమార్ చివరి క్షణాలకు సంబంధించిన ప్రతి ఆధారం పరిశీలించి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. సమగ్ర దర్యాప్తుతో నిజానిజాలు బయటపడడంతో పాటుగా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.